సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవితకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి 5 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం కవితకు ఈడీ, సీబీఐ 2 కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. 10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. 15 రోజులకు లేదా నెలకు ఒకసారి విచారణకు హాజరు కావాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని సూచించింది. ఈడీ, సిబిఐ కూడా వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. కోర్టు ఫైనల్ గా ఇది అన్వర్తి అన్ట్రస్టీ ప్రాసిక్యూషన్, ఇది అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇది ఎందుకంటే వాళ్ళు చెప్పడం వాళ్ళ కేసులో కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కేసు అంతా స్టార్ట్ అయింది. ఆయన పోయి కేజ్రీవాల్ని కలిశారు, కేజ్రీవాల్ కవితను కలవమన్నారు అని చెప్పి వాళ్ళ స్టోరీ. దాంట్లో ఇప్పుడు వరకు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అక్యూజ్గా పెట్టలేదు. వాళ్ళని ఎందుకు పెట్టలేదు అని అడిగినప్పుడు కోర్టు వీళ్ళు ఏమంటారంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన చేతులు దులిపేసుకున్నాడు, తను మాకు అంది చెప్పేశాడు. సో అన్ని చెప్పినంత మాత్రాన అక్యూజ్ కాకుండా పోడు. మెయిన్ స్టార్ట్ అయింది క్రైమ్ ఆయనతో, ఆయన అక్యూజ్గా పెట్టలే. అండ్ పైసలు ఇచ్చిన వాళ్ళు బయట ఉంటారు. అసలు తినకి ఏమీ కనెక్షన్ లేకుండా దీని అకౌంట్లోకి ఒక 1 రూపీ రాలేదు. దెర్ ఇస్ నో సచ్ ఎవిడెన్స్. ఒక 1 రూపీ మనీ ట్రయల్ కూడా జరగలే. అట్లాంటి ఆమెను ఎందుకు లోపల పెట్టారని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అండ్ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మహిళకి బెయిల్ ఇవ్వాలి, అది కూడా హైకోర్టు తప్పు చెప్పింది అనడం జరిగింది. అండ్ సిసోడియా గారికి ఇచ్చిన జనరల్ కండిషన్స్ ఇచ్చారు, 10 lakhs 2 షూరిటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ నార్మల్ కండిషన్స్. అవి ఈరోజు తను రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్టు చేసింది. అప్పటి నుంచి బెయిల్ కోసం కవిత పలుమార్లు ప్రయత్నించినప్పటికీ బెయిల్ మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో జరిగిన విచారణలో కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారన్నారు. ఈ కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్గి తెలిపారు. కవిత ఫోన్లో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మేట్ చేశారని ఈడీ తరపు లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారని, ఫోన్లో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారని ఈడీ తరపు లాయర్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కాగా సాక్షులను బెదిరించారని చెబుతున్నారని, కానీ ఎక్కడ ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. కవిత నిరక్షరాస్యురాలు కాదని, ఏది మంచి ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్ అరుణ్ పిల్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయి ప్రశ్నించారు. అరుణ్ పిల్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ సమయంలో పిల్లై జైల్లోనే ఉన్నప్పటికీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చని, జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు కాబట్టి వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. కవితకు బెయిల్ మంజూరుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. కవితకు బెయిల్ మంజూరుతో బీఆర్ఎస్ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. కవిత ఏ తప్పు చేయలేదని, ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తాము ముందు నుంచి చెబుతున్నామని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను మేము స్వాగతిస్తా ఉన్నాం. మొదటి నుండి కూడా కవితమ్మ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. ఎలాంటి ఈడీ కుట్రపూరితంగా చేసినటువంటి ప్రయత్నాన్ని కేసులో పసలేదనేటువంటి మొదటి ఘట్టం
నిరూపితమైంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 మాసాలుగా మరి ఈడీ ఇతరత్ర సంస్థలన్నీ కూడా అడుగడుగున అనేక రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా బెయిల్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు కేసులోని వాస్తవాన్ని అర్థం చేసుకొని ఈరోజు కవితమ్మకు బెయిల్ మంజూరు చేయడాన్ని మేమందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాం. చేయనటువంటి నేరానికి కవితని అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో, ఒక పొలిటికల్ వెండెటాతో బారాసాని రాజకీయంగా అణిచివేయాలని కుట్రలో భాగంగానే ఆమె మీద కేసు పెట్టినారనేటువంటి విషయాన్ని, కవిత గారు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని మేము పదే పదే చెప్పినా ఇవాళ బీఆర్ఎస్ మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకందరికి కూడా ఇవాళ ఈ తీర్పు అనేటువంటిది చెప్పబెట్టరు. ఇక సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.